హలో గాయ్స్, ఈ శ్రవణ్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బిగ్ బాస్ సీజన్ 6 106 రోజుల పాటు జరిగింది. ఎన్నో ఎమోషనల్స్, ఫైట్స్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. కానీ ఇదొక ఫ్లాప్ షో. బిగ్ బాస్ సీజన్ 6 ఫ్లాప్ షో. నా ఫేవరెట్ అయిన మన ఆదిరెడ్డి గారు అంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్. నేను రివ్యూస్ చేస్తున్నాను అని అంటే నిజంగా ఆదిరెడ్డి గారే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తాను. ఆదిరెడ్డి అన్న ఇన్స్పిరేషన్ నేను చెప్తాను. ఓకే, సరే, మనం ముందు మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 6 106 రోజులు చాలా మంచిగా జరిగింది. మీకు చాలా చాలా మంచిగా జరిగింది. ఒక ఫ్లాప్ షో అని మనందరూ తెలిసిందే. విన్నర్ రన్నర్ గురించి ఈ దాంట్లో విన్నర్ గురించి రన్నర్ గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకే ఒక్కొక్క విన్నర్ రన్నర్ గురించి మాట్లాడమని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన రేవంత్ తన స్ట్రాంగ్ గేమ్తో టాస్క్లతో అద్భుతంగా గేమ్స్ ఆడేవాడు. మనందరికీ తెలిసిందే. ఫైనల్ వరకు చేరుకొని మరో అద్భుతమైన వ్యక్తి ఎవరంటే శ్రీహాన్. తన స్మార్ట్ గేమ్స్ తో ఇద్దరు ఫ్రెండ్షిప్ అయిన ఎమోషనల్ జర్నీస్ చాలా జరిగాయి. విన్నర్ మన రేవంత్ అన్న, రన్నర్ శ్రీహాన్ అన్న. ఇద్దరి మధ్యలో చాలా మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉండేది. హౌస్ లో ఇద్దరు మధ్య పోటీ టాప్ టాప్ వరకు సాగింది. టాస్కుల కోసం ఇద్దరు తన శక్తి సామర్థ్యాలు చేసుకొని ఇద్దరు చాలా చాలా మంచిగా గేమ్స్ ఆడి తన భేదాలు, హిట్లు, ఆర్గ్యుమెంట్స్ చాలా చాలా జరిగాయి. ఇద్దరి మధ్యలో ఆట చాలా మంచిగా కొనసాగింది. మీ అందరికీ తెలిసి ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్ మనందరికి తెలిసిందే కదా మన రేవంత్ అన్న. ఇంకా గ్రాండ్ ఫినాలలో చాలా స్ట్రిక్ట్ జరిగింది. ఏంటంటే బిగ్ బాస్ 40 లక్షలు ఏమో మన బ్రీఫ్ కేస్ ఏమో మన ఆఫర్గా తీసుకొచ్చింది ఎవరు, మన రన్నర్ అప్ అయిన శ్రీహాన్. కానీ లాస్ట్ లో బిగ్ బాస్ వాళ్ళే చెప్పారు విన్నర్ శ్రీహాన్ అని చెప్పారు. అప్పుడు షాక్ అయిపోయారు అందరూ. బ్రేక్ కేస్ ఆఫర్ తీసుకొచ్చిన నిర్ణయంతో దాంతో అసలు రన్నర్ అప్ గా నిలిచారు. చివరికి హోస్ట్ నాగార్జున సార్ విజేతగా ఇద్దరిని ప్రకటించడంతో ఓట్లు ఎక్కువగా శ్రీహాన్కి వచ్చాయని ఫినాలేలో చెప్పేశారు. అది మనందరికీ తెలిసిందే. ఇలా టాస్క్ల గురించి చెప్తాము. రేవంత్ అన్న టాస్కులు, మన శ్రీహాన్ అన్న టాస్క్ల గురించి మాట్లాడడం. బిగ్ బాస్ సీజన్ 6 ఈ సీజన్ ఫ్లాప్ షో అని మనందరికి తెలిసిందే. కానీ మంచి మంచి వాళ్ళు ఆదిరెడ్డి గారు, మన ఆదిరెడ్డి గారు, గీతు అక్క వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. నేను చెప్తాను మెల్లమెల్లగా చెప్పడానికి, అంటే అందరి గురించి చెప్పడానికి ట్రై చేశాను. ఈ సీజన్ ఉండొచ్చు, ఈ సీజన్ వచ్చే వరకు ఉండొచ్చు, నెక్స్ట్ సీజన్ కూడా ఉండొచ్చు, చెప్పడానికి అయితే ట్రై చేశాను. తర్వాత బిగ్ బాస్ టాస్క్ మాత్రం అద్భుతం ఆడే కెప్టెన్స్. నిజం బిగ్ బాస్ సీజన్ లో చాలా మంచి కొన్ని స్ట్రాటజీస్ తోనే కెప్టెన్ గా గెలిచిన శ్రీహాన్ తన అంటే అద్భుతంగా ఆడి కూడా గెలిచారు. ఇంకా టికెట్ టు ఫినాల్ ఇద్దరు కెప్టెన్ టికెట్ టు ఫినాల్ చాలా గట్టిగా పోటీ చేశారు. ప్రతి పాయింట్ చివరి వరకు ఫైట్ చేశారు. నిజంగా ఒకటి మట్టి ఇట్లా ఎట్టుకొని అలా ఆడింది సూపర్ అనిపిస్తుంది నాకు. సూపర్ అంటే రేవంత్ అన్న ఫిజికల్ టాస్క్, రేవంత్ అన్న తన స్టామినా, అగ్రెసివ్ గేమ్స్ చాలా చాలా మంచిగా ఆడేవారు. చాలా బ్యాలెన్స్ చేసుకొని నిజంగా ఆ బ్యాలెన్స్ అదంతా చేసుకొని శ్రీహాన్ ఏంటంటే బ్యాలెన్స్ స్మార్ట్ గా ఆడి ప్రశాంతంగా ఆదుకునేవాడు. మనందరికీ తెలిసిందే శ్రీహాన్ అన్న అలా ఉండేది. ఇంకా స్ట్రాటజీస్ శ్రీహాన్ ప్రశాంతంగా ప్లాన్స్ చేసి గేమ్ ఆడేవాడు. రేవంత్ అనే ఎమోషనల్ తో పాటు గెలుపు పైన ఫోకస్ చేసేవాడు. అంటే శ్రీహాన్ ఏంటంటే మనం అదే స్లోగా పోదాం, గేమ్స్ ఆడేద్దాం అని ఒక ఉంటుండే. కానీ రేవంత్ అని ఏంటంటే అరే ఈ గేమ్ ఎట్లా వాళ్ళతో గొడవడైనా వాళ్ళతో పంచాలు ఎక్కువైనా గేమ్ ఆడాలి అని ఒక తాడుపడి అలాంటివి ఆడేవాడు. ఇంకా శ్రీహాన్ అన్నకు బిగ్ కేసులో 40 లక్షలు తీసుకుని గెలుపు టోపీ ఏమో మన రేవంత్ అన్నకు తీసుకుని అది మనందరూ తెలిసి ఎమోషనల్స్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 6 లో ఎమోషనల్స్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 6 లో ఎమోషనల్స్ ఏంటంటే కనిపేసింది. కెప్టెన్స్ అప్పుడు రేవంత్ టాస్క్ లో ఎంతో అగ్రెసివ్ కనిపించి కుటుంబం గురించి మాట్లాడుతూ తన ఎమోషనల్స్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 6 లోనే రేవంత్ అన్న వాళ్ళ వైఫ్ కన్సీవ్ కావడం, తను
అదేంటంటారు కన్సీవ్ అయింది. అప్పుడు వాళ్ళ పాప పుట్టినప్పుడు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు పాప కూడా పుట్టింది. అది మనందరికి తెలుసు. ఫ్యామిలీస్ లో తన భార్య తల్లి గురించి చెప్పి చాలా సందేహాలు కన్నీరు పెట్టుకున్న క్షణం ప్రేక్షకుల కోసం తాకింది. నిజంగా వాళ్ళ వైపు కన్సీవ్ అయినా అతను వదిలిపెట్టి నిజంగా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటే ఆ హస్బెండ్ తన పక్కన ఉంటే ఎంత హ్యాపీగా ఉంటారో అది నిజంగా కొంతమంది మనం చూసిన వాళ్ళని చూస్తే తెలుస్తుంటే అలా మనకి ఇలా ఇంకా అలా ఇంకా అంత మంచి ఇది ఇంకా మనకు కాలేదు. అదొకటి చెప్తున్నా. మరోవైపు శ్రీకాంత్ తన కుటుంబం గురించి చెప్తూ చాలా బాధపడ్డాడు. తన స్నేహితుల గురించి ఒత్తిడి అయిన విషయాల గురించి జరిగి తన జర్నీ మరింత పోరాటి చేసి ఎమోషనల్ గా చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. మన అందరికీ తెలిసిందే. రేవంత్ అన్న ఫ్యామిలీలో ఓకే మా సారీ శ్రీహాన్ అంటే ఎమోషనల్ గా అంటే అరే ఇదిరా ఇదని గ్రాండ్ ఫినాల్ అందరూ ఆశ్చర్యపరిచేలాగా సృష్టించారు. శ్రీహాన్ 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకునే నిర్ణయం తీసుకోవడం వల్ల తనకు రన్నర్ అప్ గా నిలిచి చివరికి రేవంత్ విన్నర్ ప్రకటించారు. ఇద్దరు ఒకరినొకరు ఆనందం కలుపుకొని ఆనందించారు. అదే ఈ సీజన్ కన్నీరు ఎమోషనల్ అన్నీ జరిగాయి అనుకోండి. బిగ్ బాస్ సీజన్ లో ఎలా జరిగాయి ఏంటో మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 6 లో బెస్ట్ టాస్క్లు ఏంటో మనం మాట్లాడుకుందాం. నాకు అంత ఐడియా లేదు. ఓకే చూద్దాం, మాట్లాడుకుంటూ పోతుంటే వస్తారేమో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 6 లో ఎన్నో టాస్క్లు జరిగాయి. జరిగే ప్రతి టాస్క్ లో కెప్టెన్సీ తన శక్తివంతమైన శక్తివంతం లేకుండా పోరాడిన వాళ్ళు ఉన్నారంటే కెప్టెన్సీ టాస్క్ కోసం. నిజంగా కెప్టెన్స్ అంటే బిగ్ బాస్ సీజన్ లో కెప్టెన్ కావడం ఒక అదృష్టం అని చెప్తాను. ప్రతి ఒక్క కెప్టెన్ అయిన వాళ్ళు ఒక అమరన్న ఒకరు కెప్టెన్ కాలేరేమో. ఐ థింక్ నాకు తెలిసి నాకు అదే అనిపిస్తుంది. కెప్టెన్ కాలేరేమో అని అనిపిస్తుంది అలా. తర్వాత కెప్టెన్సీ టాస్క్ హౌస్ లో కెప్టెన్ కావడం అంటే చాలా కఠినమైన సాగుతుంది. నిజం శ్రీహాను వీళ్ళిద్దరి మధ్యలో గట్టి పోటీ ఉండేది. శ్రీహాను రేవంత్ అన్న ఇద్దరి మధ్యలో చాలా చాలా గట్టి పోటీ ఉండేదంట. అలా ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు నా ఫ్రెండ్ అనే ట్రోఫీ నా ఫ్రెండ్కి అయితే గెలేం కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చాలా కఠినంగా గెలుపు సాగడం అలాంటివి అయితే చాలా చాలా చూసాము. నిజంగా ఏంద్రబాబు ఇంత టఫ్ ఉండేది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకైతే దెబ్బలు కూడా తాకుతాయి ఫ్రెండ్స్. నిజంగా ఎంత అంటే చాలా చాలా ఎమోషనల్ గా అయిపోతుంది. అలా ఫైనల్ టాస్క్ లో సీజన్ లో అత్యంత కీలకమైన టాస్కులు ఇవే. ఫైనల్ గా నేరుగా చేరుకోవాలని సంపాదించుకున్న తన బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన పాయింట్లు తనకు చివరిగా పోరాడింది అలానే ఉంటుంది కదా. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని ఫిజికల్ టాస్క్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఏంటంటే అరే నా ఫ్రెండ్ అనుకున్నాడు నాకు హెల్ప్ చేస్తాడా, పలానా రోజు హెల్ప్ చేస్తాడా, పలానా రోజు హెల్ప్ చేయకపోతే ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి అని అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా బిగ్ బాస్ పోతే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి అంట. నిజం చెప్తున్నా. ఎందుకు ఆ హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవి వస్తాయి అని నేను ఎందుకు అంటున్నా అంటే అక్కడున్న మెంటల్ ప్రెజర్. రేపు పొద్దున ఏం జరుగుతుంది, రేపు పొద్దున మనం ఈ హౌస్లో ఉంటామా, సాటర్డే వస్తుందంటే ఉంటాం. ఎవరికి ఏ పాయింట్ ఇవ్వద్దు, ఎవరి వల్ల మనం ఏం కావద్దు, ఎవరి వల్ల మనం ఏది కావద్దు అని ఒక థింగ్స్ ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్స్ మాత్రం బిగ్ బాస్ హౌస్ లో చాలా చాలా కఠినం. నిజంగా చాలా కఠినం ఫ్రెండ్స్. నిజంగా అబ్బా దేవుడా ఇది ఇంతగానో ఉండడం ఏంటి అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇంకా టాస్క్ల గురించి అంటే ఫిజికల్ టాస్క్ల గురించి మాట్లాడుతాను. ఫిజికల్ టాస్క్లు అంటే స్టామినా, ఓర్పు, పరీక్ష టాస్కులు. రేవంత్కి తన శక్తిని చూపించి శ్రీహాన్ మాత్రం తెలివైన వివాదాలతో పోటీ చేసి ఆసక్తికరమైనగా ఉండేది. అంటే ఇప్పుడు కారణంగా శ్రీహాన్ ఏం చేశాడంటే సరే ఇట్లా ఆడాలి, ఇది గేమ్, ఇట్లా ఆడితే ఇట్లా అవుతుంది, ఇలా ఆడితే ఇది అవుతుంది అని శ్రీహాన్ ఇలా ఆడేవాడు. మన రేవంత్ అని ఏంటంటే ఇలా ఆడితే ఇది అవుతుంది, ఇది ఇలా ఆడితే ఇది అవుతుంది అని చెప్పుకునే ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా అన్నాక స్ట్రాటజీస్ టాస్క్, టీం వర్క్, ప్లానింగ్, నిర్ణయం, టాస్కులు అవన్నీ మనం చెప్తాము. ప్లానింగ్, నిర్ణయం, టాస్కులు బయటకు వచ్చే స్నేహాలు విభేదాలు కూడా జరుగుతాయి. టాస్కులు ఎన్నో కనిపిస్తాయి. ఫైనల్ గా ముందుకు వచ్చే ప్రతి టాస్క్ కెప్టెన్ మానసికంగా శారీరకంగా పరీక్షించుకోవాలి. చివరికి విజేతగా నిలవాలంటే శ్రీహాన్ ఎవరైనా బిగ్ బాస్ విన్నర్ కావాలంటే గ్రేట్ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇంతమంది చూస్తుంటాం, ఇంత నెగిటివిటీ వస్తుంటుంది, ఇన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి, ఇన్ని కథలు పడుతుంది, ఎంత అంటే నిజంగా ఏంట్రా బాబు నీ అమ్మ ఇదేంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది. వద్దురనైనా ఇంత ప్రెజర్ పెట్టుకొని ఇంత మందితో మాట్లాడుతుంది. ఒక ఇంట్లో
కొంతమంది ఇప్పుడు సామాన్య మన ఫ్యామిలీ మెంబర్స్ మనమే ఉన్నా, ఇప్పుడు సేమ్ సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా అది కాదు. ఎందుకు కాదంటున్నా నేను చెప్తాను. సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నా మనదే కాదు అని నేను అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సొంత అక్క చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సొంత అక్క చెల్లెళ్ళు ఎవరున్నా ఏంటంటే ఓకే మనది మనకే కాదు. ఎందుకు మనది మనకే కాదు అంటున్నా నేను చెప్తాను. మనది మనకే కాదు అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు సొంత అక్క చెల్లెలున్నా ఒక్కొక్క మెంటాలిటీ. 5 ఏళ్ళు ఉంటాయి మన చేతికి, 5 ఏళ్ళు ఒకటేలాగా ఉండవు కదా. అదైతే నేను చెప్పగలను. 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఒకటేలాగా ఉండవు కదా. ఎవరి థింగ్స్ వాళ్ళవే, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవే, ఎవరి ఎమోషనల్ థింగ్స్ వాళ్ళవే. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్, అలాంటి కొన్ని మాటలు, అలాంటి కొన్ని విషయాలు అలా ఉంటాయి అని నేను చెప్తాను. అందుకే ఇప్పుడు అంతమందిని ఒకే ఇంట్రెస్ట్ ఇందులో మనం విన్నర్ అవుతాము, మనం విన్నర్ కావడానికి చాలా థింగ్స్ ఉంటాయి, చాలా విశేషాలు ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ బిగ్ బాస్ హౌస్ లో అలా ఉంటాయి. ఫుడ్ కోసం గొడవలు, బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సిచ్యువేషన్ కి గొడవలు జరుగుతాయి ఫ్రెండ్స్. నిజంగా ఎంత ఎమోషనల్ అంటే అంత అనిపిస్తుంటది. చంద్రబాబు ఇంత టార్చర్ ఏంటి, ఇన్ని సిచ్యువేషన్స్ ఏంటి అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉండేవి బిగ్ బాస్ హౌస్ లో. అలా ఫైనల్ వీక్ ఎలా అంటే ప్రతి టాస్క్ లో కంటెంటర్ అయినా మానసికంగా ఒత్తిడి అయితే ఘోరం ఉంటుంది అండి. ఎవరు గెలుస్తారు ఏంటి ఏంటి అని ఉంటది. బిగ్ బాస్ సీజన్ 6 లో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఒక వీడియో తీయాలనుకున్నాను, పార్ట్ 1 పార్ట్ 2. అది ఈషాలో పెడతాను. ఈషా 1 లో కాదు, ఈషాలో పెట్టడానికి ట్రై చేస్తాను, చూద్దాం. అనక బిగ్ బాస్ సీజన్ తెలుగులో టాస్క్లు ఫైనల్ మాత్రమే కాదు, కొన్ని స్నేహాలు బంధాలు కూడా ప్రేక్షకులకు స్నేహించింది. శ్రీహాన్ రోహిత్ హౌస్ లో బలమైన బాండింగ్, ఒకరికొకరు నిలిచిపోయి సపోర్ట్ చేస్తూ ఎన్నో సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అంటున్నాను, రేవంత్ ఆదిరెడ్డి గారు మధ్య కొన్ని దశల్లో మంచి అండగా నిలిచి గేమ్స్ కనిపించే వేరు అయిన పరస్పరంగా అయినా ప్రోత్సహించుకునేవారు. కీర్తి, శ్రీహాన్ వీళ్ళు మంచి ఫ్రెండ్షిప్, వీళ్ళ ఎమోషనల్ థింగ్స్ అవన్నీ వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. చాలా చాలా బాగుండే. శివయ్య సారీ. ఈ హౌస్ మేట్స్ వల్ల పరీక్షించుకున్నారు ఒకరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, అలాంటి కొన్ని సీజన్ ప్రారంభం నుంచే రేవంత్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వచ్చిందంటే బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అన్న అని చాలా మంది మాట్లాడారు, అది మన అందరికీ తెలిసింది. అలా ఫిజికల్ టాస్క్, స్టామినా, అగ్రెసివ్ అవన్నీ మనందరికీ తెలిసింది. పలుమార్లు ఆకట్టుకున్నాం కూడా. లేదా గెలవాలంటే తామే చేసుకోవాలి, మేము ఉండాలి అని అలాంటివి అయితే ఏం లేవు. కెప్టెన్సీ టాస్క్ లో తన పర్ఫార్మెన్స్ ఎవరికి ఫైనల్ గా నచ్చి ఆ ట్రోఫీ తీసుకోవడమే, అంతే. నిజం చెప్పిన ఓకే. ఇప్పుడు నాకు మీరు నచ్చరని అలా ఎవ్వరు ఇయ్యరండి. మనం బిగ్ బాస్ హౌస్ లో మనకు బిగ్ బాస్ హౌస్ పోవాలని, నాకైతే బిగ్ బాస్ హౌస్ పోవాలని ఒక కోరిక. నిజం 1 వీక్ ఉన్నా పర్వాలేదు, పోయి రావాలి, పోతా. ఇప్పుడు కాదు, కొన్ని సిచ్యువేషన్, కొన్ని రోజుల తర్వాత, కొన్ని రోజులు అంటే మనమే పోవడం కదా, అవతల మనం సెలబ్రిటీస్ లాగా పిలుచుకోవాలి కదా. అప్పుడు అనగా శ్రీహాన్ ప్రశాంతంగా స్ట్రాంగ్ గేమ్స్ ఆడి తన అవసరమైనప్పుడు తన యాక్టింగ్ అన్నింటినీ చేసుకొని ఉండే వ్యక్తి. అంటే తన అవసరమైనప్పుడే రియాక్ట్ అవుతూ సోషల్ గేమ్స్ అంటే సోషల్ మీడియాలో బాగా తెలుసు కాబట్టి ఫిజికల్ టాస్క్ ఎలా పోటీ పడాలి, తన స్థిరంగా ఆటల్లోకి ఫైనల్ గా చేరుకున్న రన్నర్ అప్ గా ఉన్నాడు. మ్యాక్సిమం విన్నర్ వీళ్ళిద్దరు. మన కీర్తి ఏంటి, వీళ్ళిద్దరు విన్నర్స్ అయినా కీర్తి రన్నర్ అప్ కదా. మీకు ఎంతమంది కనిపిస్తుంది అది కూడా మీరు కామెంట్ చేయండి. రేవంత్ మన శ్రీహాన్ మధ్యలో ఒకరు అగ్రెసివ్ గేమ్స్, మరొకరు స్మార్ట్ అయితే మరొకరు స్ట్రాటజీస్. ఇద్దరు మధ్య ఫైనల్ అద్భుతంగా పోటీ చేశారు. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒకరు ఉంటారా, ఒకరు అగ్ని అయితే ఒకరు నీరు అన్నట్టు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్, వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా చాలా క్యూట్ ఉండేది, చాలా బాగుండేది. మీకు ఎంతమందికి నచ్చేది కూడా కామెంట్ చేయండి. ఇద్దరు అగ్రెసివ్, మరొకరు స్మార్ట్ గేమ్ ఆడేవాళ్ళు. చివరికి విభేదాలు అంటే చివరికి వీళ్ళకు విజేతగా నిలవడానికి శ్రీహాన్ రన్నరప్ గా ప్రయాణం ముగిసింది. ఈ దృష్టిలో బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు విన్నర్ అయ్యారని చెప్పొచ్చు. ఎమోషనల్ స్టోరీ బిగ్ బాస్ 6 సీజన్ లో ఎమోషనల్. రేవంత్ శ్రీహాన్ మధ్యలో ఎన్నో ప్రయాణాలు, భావోభేదాలు నిందించాయి. రేవంత్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ప్రతిసారి చాలా ఎమోషనల్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో తన భార్య కుటుంబం సభ్యుల సందేహంలో కన్నీరు పెట్టుకున్నాడు. అది మన అందరికీ తెలిసింది. ఎందుకు కన్నీరు పెట్టుకుని నేను చెప్తాను. రేవంత్ తన వాళ్ళ వైఫ్ అప్పుడు ప్రెగ్నెన్సీ,
అప్పుడు శ్రీమంతం వీడియో వచ్చింది బిగ్ బాస్ లోకి. వాళ్ళ ఆవిడ పాప పుట్టిందని తెలిసింది. ఆయనక వాళ్ళ మదర్ వచ్చింది బిగ్ బాస్ హౌస్ లోకి. వాళ్ళ మదర్ వచ్చారు అనుకో, వాళ్ళ మదర్ వచ్చారు. ఆయనక అంటే రేవంత్ అన్న వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయినందుకు ఆయన గడ్డము అంత ఏరు అంత ఇంతగా ఉంటుంటే, అంటే వాళ్ళ వైఫ్ వచ్చి సరే వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది ఏం కాదు కట్ చేయొచ్చు అని. నేను పంతులు గారిని అడిగాను, ఏం కాదని చెప్పినప్పుడు ఇంకా కట్ చేశారు. ఎయిర్ కట్ చేసుకున్నాడు, షేవింగ్ చేసుకున్నాడు, నీట్ గా అయ్యొచ్చు అని చాలా చాలా మంచిగా అనిపించింది రేవంత్ అన్న అప్పుడు. అలా ఆయనక తన అంటే అంటే ఈ టైంలో నేను ఆవిడ పక్కన ఉండాలి కానీ ఆవిడ పక్కన ఉండకపోవడానికి రీజన్ ఈ మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఏది అని చెప్పిండు. విన్నర్ అయిన వాళ్ళైతే నాకైతే బిగ్ బాస్ విన్నర్ రావద్దని ఉంటది. ఎందుకు విన్నర్ రావాలంటే వాళ్ళకు ఉండదని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. తర్వాత మరోవైపు తన స్నేహం, తన కుటుంబం గురించి మద్దతుగా నిలిచి తన అంటే ఏదో ఒక జాబ్ ఉందనుకుంటా, ఆయన నేవీ ఏదో జాబ్. తర్వాత తను లేదు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నా లైఫ్ వేరు నేను వేరు అనుకొని తను తెలుసుకొని తన ఫ్రెండ్షిప్ వల్ల ఒత్తిడి వల్ల తన ప్రత్యేకతను తనకు తాను తెలుసుకొని లేదు ఇది 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 అని తెలుసుకొని వచ్చాడంటే నిజంగా తన ఫ్యామిలీకి అయితే నిజంగా జాబ్ వదులుకొని రావడం అంటే నాట జోక్. ఇక్కడికి వచ్చినాక ఇండస్ట్రీకి వచ్చినాక నిజంగా నేను యూట్యూబ్కి వచ్చి 1 year అయింది. 1 year నుంచి కంటిన్యూస్ గా వీడియోలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా నాకు ఇంకా మంచి పేరు అయితే మంచి ఏంటిది రాలేదు, ఒక వాచ్ అవర్ కూడా రాలేదు నిజం చెప్తున్నా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉండే. ఇండస్ట్రీ అంటే నాట్ జోక్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, ఇండస్ట్రీకి రావాలంటే మనకి ఏమవుతానా ఆ లక్ అయితే కలిసి రావాలి. లక్ లేకపోతే వేస్ట్ అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి ఆనందం అనిపిస్తుందో కమెంట్ చేయండి. తర్వాత గొడవలు బిగ్ బాస్ సీజన్ 6 లో రేవంత్ అన్న శ్రీహాన్ ఇద్దరి మధ్యలో బలమైన కంటెస్టెంట్స్. వీళ్ళిద్దరు చాలా సరదాగా ఉండేది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది, మనందరికీ తెలిసింది. వీళ్ళిద్దరికి చాలా చాలా టాస్కులు జరిగాయి. వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. చాలా సార్లు వీళ్ళిద్దరు గొడవలు జరిగాయి. కానీ వీళ్ళిద్దరు మంచి మంచి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలిసిందే. రేవంత్ అన్న మన ఎవరు శ్రీహాన్ అన్న వీళ్ళిద్దరు చాలా చాలా మంచి ఫ్రెండ్స్. ఎలా అంటే అరే చేయగలుగుతాంగా, అరే చేసాంరా, ఎందుకు నువ్వు అంత ఆలోచిస్తున్నావు, ఎందుకురా అంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలా ఉండే ఫ్రెండ్షిప్ వీళ్ళది. నాకైతే చాలా క్యూట్ అనిపిస్తుంది వీళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఉండడం అయితే. నాకైతే చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి ఫ్రెండ్షిప్ ఇలా ఉంటే బాగుంటది అని మీకు ఎంతమందికి అనిపిస్తుందో కూడా కమెంట్ చేయండి. నాకైతే నిజంగా నా ఫ్రెండ్స్ని నేను మిస్ అవుతున్నాయని చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ అబ్బా నిజం క్యూట్. అది మంచి ఫ్రెండ్స్ అంటున్నా, మళ్ళా చెడు ఫ్రెండ్స్ అంటలేను. చెడు ఫ్రెండ్స్ కి దూరంగా ఉండడమే చాలా మంచిది. ఆ ఫ్రెండ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే మనం కొన్ని ఇప్పుడు ఇదే నాకు ఏదో సెట్ అవుతుంది, సెట్ కానప్పుడు సెట్ కానట్టే ఉంటాను. నేను మళ్ళీ దాని గురించి నేను ఎక్కువ ఆలోచించాను. దాని గురించి అరే ఒకప్పుడు ఆలోచించారు, అరే వాళ్ళు నాతో మాట్లాడతలేదు, ఎందుకు మాట్లాడతలేదు, ఏమైంది, నేను ఏమన్నా ఏంటి ఏంటి అని ఒక సిచ్యువేషన్ ఉంటుండే. ఇప్పుడైతే అలా అయితే ఏం లేదు. ఓకే వాళ్ళు మాట్లాడతలేదా, ఓకే అయిపోయింది. దాని గురించి ఎంత ఆలోచించాలి, ఎందుకు అంత ఆలోచించాలి అని ఒక థాట్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. కానీ నేను ఎక్కువగా పట్టించుకొని వాళ్ళు నాతో మాట్లాడాలి, వాళ్ళు నాతో ఎందుకు మాట్లాడతలేదు, నేనేం చేశాను, నేనేమైంది, నా వల్ల ఎందుకు మాట్లాడతలేరు అని ఒక సిచ్యువేషన్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఉంటుండే ఆ పిచ్చి అలవాట్లు, ఇప్పుడైతే ఆ పిచ్చి అలవాట్లు అయితే పోయినాయి అనుకోండి. ఎందుకంటే సరే వాళ్ళు మాట్లాడిపోతే నాకు వచ్చేదేముంది అని ఒక థాట్ ఉంటుంది. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనుకోండి, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. ఓకే అలా తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నాకు చాలా చాలా గీతు అక్క ఎలిమినేషన్ అయినప్పుడు మీరు ఎంతమంది ఎమోషనల్ అయ్యారో లేదో తెలియదు, కానీ నానైతే ఫుల్ ఎమోషనల్ అయిపోయినా. అయ్యో గీతు అక్క పోతుందేంట్రా బాబు, గీతు అక్క పోతున్నప్పుడు ఇంకా ఎమోషనల్ అవుతుందేంట్రా నాయన ఒక్కొక్కరు అని ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్ ఫ్రెండ్స్ లేదని చెప్తున్నా. అయ్యో ఏంట్రా బాబు ఇంత ఎమోషనల్, ఇంత విచిత్రమైన సిచ్యువేషన్ ఏంట్రా అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి ఎమోషనల్స్ నాకైతే పిచ్చ కోపం వచ్చింది. పిచ్చగా నిజంగా ఏంట్రా బాబు ఇంత టూ మచ్ ఏంట్రా బాబు, ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్నారు ఏంట్రా అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు. మన రేవంత్ అన్న వాడిన సాంగ్ గీత యొక్క ఎలిమినేషన్ అయినప్పుడు ఆ రేవంత్ అన్న వాడిన పాటలు అయితే ఒక హైలైట్ అనుకోండి. నిజంగా చెప్తున్నా ఆ పాటలకు రేవంత్ అన్న నిజంగా సూపర్ అన్న. మీరైతే నిజంగా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి రేవంత్ అన్న సూపర్ అనిపించిందో కమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా ఈ ఫ్లాప్ షో ఈ బిగ్ బాస్ 6 మాత్రం ఫ్లాప్. అందుకే 7 మాత్రం చాలా గట్టిగా ట్రై చేశారు, చాలా గట్టిగా జరిగింది.
కానీ అది ఫ్లాప్ 6 ఫ్లాప్ షో, అది మనందరికి తెలిసిందే. అలా అని అన్ని ఫ్లాప్ షోలు జరిగాయి. బిగ్ 6 సారీ 7 హిట్, 8 ఫ్లాప్, 9 హిట్, 10 ఏమవుతుందో తెలియదు. 10 కూడా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. మంచి కంటెంట్ రావాలి. ఓకే, మనకు మానిటైజేషన్ అయితే చాలు, మనీ రావాలి, మనకు బిగ్ బాస్ నుంచి మనీ రావాలి. అంతకు మించి నేను ఎక్కువ అయితే ఏది కోరుకోను. ఎవరు ఇష్టాలు వాళ్ళే కదా. నాకు రివ్యూస్ చెప్పడం ఇష్టం కాబట్టి నాకు మనీ రావాలని నేను కోరుకుంటున్నాను. మనీ వస్తే చాలు ఫ్రెండ్స్ నాకైతే. ఓకే, ఏ అమ్మాయి అయినా ఇండిపెండెంట్ బతకాలని కోరుకుంటున్నాను. ఒక్క ఇంగ్లీష్ వల్ల నాకు చాలా చాలా స్ట్రగుల్ అయిపోతుంది. నేను అది కూడా తీసుకోవాలని, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. మంచి పొజిషన్ ఉండాలి. అరే, నా మనీ సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకోవాలని చాలా కోరికలు ఉన్నాయి. చూడండి ఏమైపోతుంది లైఫ్. ఇప్పటికైతే ఓకే. సరే, మీకు బిగ్ బాస్ సీజన్ విన్నర్ రేవంత్ అన్న ఇష్టమా, లేకపోతే రన్నర్ అప్ అయిన శ్రీహాన్ అన్న ఇష్టమా? మీరు కమెంట్ చేయండి. ఇద్దరు విన్నర్ అయినప్పుడు కీర్తికి రన్నర్ అప్ ఎందుకు ఇస్తారు?